హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా కూడా బాగుండాలని కోరుకున్నా. ఈరోజు మా అమ్మాయికి చెవులి అయితే మారుస్తున్నాను అనమాట. చూడండి, చాలా అంటే చాలా సన్నవి తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళ మేనత్త కుట్టించింది. ఇదిగోండి, చూడండి అసలు ఎంత సన్నగా ఉన్నాయో. అదే మన సైడ్ అయితే ఈ చిన్న గుండ్లకు కూడా బ్యాక్ సైడ్ సేల్ ఇస్తాడు పెట్టుకోవడానికి. వీళ్ళ సైడ్ అసలు ఇలా కాదండి. రాజస్థాన్లో చూసారా, ఇదిగోండి కాడ. ఇది కాడ కూడా పిచ్చిది, మళ్ళా పిచ్చి కాడ. ఇది ఒక్కటి మాత్రమే, ఓన్లీ గుండు మాత్రమే బంగారపది. ఇయనే కాదు, చెవులు ఇంకా ఏదైనా కూడా మన ఇలాంటి మామూలుగా జుంకాలు కానీ జాలర్లు కానీ ఏమైనా తీసుకోండి. వెనకొన్న ఇవి పిచ్చి వేస్తారు కానీ బంగారం మాత్రం రావు. మనకైతే బంగారం తీసుకుంటే బంగారమే వస్తుంది. కానీ వీళ్ళు ఎట్లా కాదు, నువ్వు 40,000 పెట్టి తీసుకోండి, 50,000 పెట్టి తీసుకోండి, ఏమైనా తీసుకోండి, వాటికి మాత్రం వెనక పెట్టుకున్న సీలలో కూడా పిచ్చియే వస్తాయి. ఇట్లాంటి మోడల్ మనకైతే బంగారు వస్తాయి, అలా మాత్రం పిచ్చియే వస్తాయి అనమాట. సో ఇదిగోండి చూడండి, ఒకసారి నాకు కూడా కుట్టించారు. ఈ తీయగా అసలు ముక్కంతా వాసిపోయి మొత్తం లోపలైతే మా హస్బెండ్ కటింగ్ ప్లేయర్ పెట్టి కట్ చేస్తాడు అట్లా అనమాట. ఇదిగో చాలా అసలు నలుసులు అంటే నలుసులు. ఈరోజు మా అమ్మాయికి దుప్పట్లకి టీషర్ట్లకి పట్టుకొని ఏడుస్తుంది. ఈరోజు తెల్లవారుజామున కూడా మమ్మీ మమ్మీ నొప్పి చేస్తుంది నొప్పి చేస్తుంది అంట. నాకు చదవడం రాక, ఏం నొప్పి చేస్తుంది ఏందమ్మా అంటే చెవు నొప్పి వేస్తుంది మా అంటుంది. నేనేమో నా సైడ్ ఇటు తీరు పడుకున్నాం, బాగా సైడ్ ఏం లేదు. సో చెవు నొప్పి కావాలంటుంది కావాలని నేను అనుకున్నా. మళ్ళీ నిద్రలో వేసేటప్పుడు ఇది ఇట్లా పట్టుకొని అమ్మ అమ్మ నొప్పి అంటే అప్పుడు చూసే రెండో చెవు ఈ టీషర్ట్కి పట్టుకుంది అనమాట. రోజు వీటితో ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అనమాట, పెద్ద హెడ్ఏక్ వీటితోటి. ఈ షర్ట్లు పట్టుకోవడము, చున్నీలు పట్టుకోవడము, లేదంటే మంచాలు స్టక్ అయిపోయి రావడము అలా చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇవంతా కాదులే అని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా ఇవి అయితే తీసుకుని వచ్చాము. చిన్న చిన్నవి కనిపిస్తున్నాయా, నార్మల్ షాప్లో ఉండే 20 రూపీస్ ఇచ్చి తీసుకొచ్చాను. ఇవి పెడుతున్నాను అనమాట. ఈమెకి బంగారం పెడితే పోగొట్టిద్దని అదొక టెన్షన్ నాకైతే. ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ వెంటుంగరాలు 2-3 పోగొట్టేసింది. అందుకని నాకు భయం. ఇంకా బంగారం పొంగరం ఉన్నా కూడా నేను అసలు పెట్టను, దాచి పెడతా. ఏదన్నా ఫెస్టివల్కి బర్త్డేకి పెడతా, ఒక 10 మినిట్స్ దగ్గరుండి మళ్ళీ ఆపేస్తా, తీసేసుకుంటా అట్లా అనమాట. అందుకని భయం వేసి పెట్టట్లేదు. అందుకని ఇప్పుడైతే టెంపరీగా ఇవి పెడదామని చెప్పి ఇందాక షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవి పెడదాం, అది తీసేసి. ఇంక ఇప్పుడైతే చెవులు తీసేసాను పైకి. ఇదిగోండి చెవులు తీసేసా, ఇంక ఇవి పెట్టాలి. మా అమ్మ ఇవి కూడా ఉంచుకునిద్దో పోగొట్టిద్దో మరి ఆమె ఇష్టం. ఇంకా రోజు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది వీటితో. ఉండు కొంచెం వచ్చు, ఏడవ బంగారం ఏడవకూడదు కొంచెం. ఇది చాలా సన్నగా ఉండటం వల్ల సన్న తీగలాగా ఉండి ఆ హోల్ అనేది చిన్నదిలాగా ఉంది, అందుకని ఏడుస్తుంది నొప్పి అని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే పెట్టాను అనమాట. ఏడ్చింది. అవి సన్నగా ఉన్నాయి, బెజ్జాలు సన్నగా ఉండటం వల్ల అవి అట్లానే ఉన్నాయి. ఇవేం కొంచెం గొట్టాలు లావుగా ఉన్నాయి. సో అందుకని కొంచెం మా నొప్పి నొప్పి అంటుంది. అట్లాగే చిన్నగా పెట్టాను. ఇప్పుడు పెట్టలేదంటే మళ్ళీ రేపు వేరే చెవులు ఏమైనా తీసుకున్నా కూడా అవి కూడా పట్టవు అనమాట. అందుకని చిన్నగా అయితే మా అమ్మాయికి యాపిల్కాయ తగిలించి చిన్నగా నోటికి చిన్నగా అయితే ఎట్టబట్ట మొత్తం సక్సెస్ఫుల్గా పెట్టేసాను. తీసుకో బాగా బంగారం, ఓకేనా? ఆ బాగున్నాయి అడుగు. బాగుందా? నా చెవులు బాగున్నాయా ఫ్రెండ్స్? చెవులు బాగున్నాయా మామ? మామ కాదురా, చెవులు బాగున్నాయా ఫ్రెండ్స్ అనాలి. ఓకేనా? బాయ్ అండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మా అమ్మాయి చెవులు నచ్చినాయో లేదో కూడా కామెంట్ చేయండి. బాయ్ అండి.